భార్య చెప్పులు తుడిచే ఒక పేద భర్త ముందు ఆ నగరంలోనే అత్యంత ధనవంతుడు ఎందుకు మోకాళ్లపై కూర్చున్నాడు? పెద్ద పెద్ద బిజినెస్ మెన్ కూడా ఏడాది పాటు అపాయింట్మెంట్ కోసం చూసే ఒక వ్యక్తి అసలు ఫుట్పాత్ మీద ఎందుకు తిరుగుతున్నాడు? హలో మిథున, ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. నువ్వు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తావు. సరే చెప్పు, ఇప్పుడేమైంది? అది నేను మీ డాడీతో కలిసి యాంటిక్ షాప్కి వచ్చాను. ఇక్కడ ఒక బొమ్మ కింద పడి పగిలిపోయింది. ఇప్పుడు వాళ్ళు మనీ అడుగుతున్నారు. అయితే ఏంటి? వాళ్ళిప్పుడు 30 లక్షలు అడుగుతున్నారు. ఏంటి 30 లక్షలా? అది ఒక బొమ్మ కోసమా? నాకేమీ అర్థం కావట్లేదు. విజయ్, ఆర్ యు సీరియస్? రోజంతా ఇంట్లోనే పడి ఉంటూ ఫ్రీగా తింటున్నావు. అది చాలదన్నట్టు ఇప్పుడు నా కోసం ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నావా? ఇంత తక్కువ టైంలో నేను 30 లక్షలు ఎక్కడి నుండి తీసుకురావాలి? 30 లక్షలు అని వినగానే మిథున కాళ్ల కింద భూమి కంపించింది. ఆమె కోపంగా అరవడంతో విజయ్ ఏమీ మాట్లాడలేకపోయాడు. విజయ్, నీకు రోజుకో ప్రాబ్లం క్రియేట్ చేయటం అలవాటైపోయింది. కానీ ఐఎమ్ రియల్లీ సారీ. ఈసారి నేను నీకు ఏ మాత్రం హెల్ప్ చేయను. ఈ ప్రాబ్లం నువ్వే క్రియేట్ చేసావు, సో నువ్వే సాల్వ్ చేసుకో. కానీ మిథున విజయ్ల పెళ్లి జరిగి 3 ఏళ్లయింది. కానీ విజయ్ ఇప్పటికీ మిథున ఇంట్లో ఒక ఇల్లరికపు అల్లుడుగానే ఉంటున్నాడు. ఆ ఇంట్లో అతని గౌరవం ఒక పనివాడి కంటే తక్కువ. ఒక సాధారణ నౌకర్లా అత్తగారి చీరల్ని ఇస్త్రీ చేసేవాడు. మిథున కార్ని క్లీన్ చేసేవాడు. కిచెన్ పనుల నుండి ఇంటిని క్లీన్ చేయడం వరకు ఇంటి బాధ్యతలన్నీ అతని తలపైనే ఉండేవి. మరోవైపు మిథున తన భర్త పరిస్థితిని చూసి అప్పుడప్పుడు చాలా విసుగు చెందేది. ఎందుకంటే ఇంటికి సంబంధించిన పూర్తి ఫైనాన్షియల్ బర్డెన్ అంతా ఆమె ఒక్కరిపైనే ఉండడం వల్ల ఆమెలో అసహనం కలిగేది. కానీ మిథున, ఈ బొమ్మ మావయ్య చేతిలో నుండి పడి పగిలిపోయింది. ఇందులో నా తప్పే ఉంది. కనీసం నాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా ఫోన్ పెట్టేశావు. ఏ మిస్టర్, ఏమైంది? గంట అయింది కానీ ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. మిమ్మల్ని కాపాడడానికి ఒక్కరు కూడా రాలేదు. పైగా ఈ ముసలైన షాప్ నుండి పారిపోవడానికి ట్రై చేస్తున్నాడు. అదృష్టం బాగుండి గార్డులు కంటపడ్డాడు. లేకపోతే ఇక్కడ నుండి తప్పించుకోవాలని పక్కా ప్లాన్ చేశాడు. ఇదిగో మిస్టర్, ఇప్పుడు టైం 2 అవుతుంది. సాయంత్రం 5 గంటలలోపు ఈ బొమ్మలకి డబ్బులు కట్టకపోతే నేను పోలీసులు పిలిపించి ఈ ముసలుండి లోపల వేయిస్తాను. అలాగే సార్, అర్థమైంది. 2 మినిట్స్ టైం ఇవ్వండి, మేమేదో ఒకటి ఆలోచిస్తాం. మావయ్య, డబ్బులు కట్టకుండా వీళ్ళు మనల్ని ఇక్కడి నుండి వెళ్ళనిచ్చేలా లేరు. కానీ నాకు జైలుకు వెళ్ళాలని లేదు విజయ్. ప్లీజ్, నువ్వు ఏదైనా చేయి. నా బదులు నువ్వు జైలుకు వెళ్ళు. ఎలాగూ నా ఫ్యామిలీ నిన్ను 3 ఏళ్లుగా పోషిస్తోంది కదా. మావయ్య, నేను జైలుకు వెళ్తాను, కానీ వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అంత తేలిగ్గా వదిలేలా లేరు. అయితే వాళ్ళకు డబ్బులు ఇచ్చాయి. 30 లక్షలు కట్టాలి. నా జేబులో కనీసం 30 పైసలు కూడా లేవు. నేను సంపాదించను కదా. నా ఖర్చుల కోసం కూడా మిథుననే డబ్బులు ఇస్తుంది. నా దగ్గర ఉద్యోగం లేదు, డబ్బులు లేవు. ఈ అప్పు ఎలా తీర్చను? అయితే మిథునకి ఫోన్ చేయి. నేను ఆల్రెడీ ఫోన్ చేశాను. ఆమె వినకుండానే ఫోన్ కట్ చేసేసింది. దద్దమ్మవా నువ్వు? కనీసం నా కూతురుతో సరిగ్గా మాట్లాడలేవా? నువ్వు ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. విజయ్, నీకేమైనా పిచ్చా? పనిలో ఉన్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా. ఇంకోసారి ఫోన్ చేసావంటే. అమ్మా, నేను నీ డాడీని మాట్లాడుతున్నా. డాడీ? అవునమ్మా, నాకు నీ హెల్ప్ కావాలి. నా వల్ల ఒక బొమ్మ పగిలిపోయింది. వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు. లేకపోతే నన్ను జైలుకు పంపిస్తామంటున్నారు. కానీ డాడీ, మీకెందుకు? ఆ తప్పు విజయ్ది కదా. మిమ్మల్ని ఎందుకు జైలుకు పంపిస్తారు? లేదమ్మా, నిజానికి అది నా వల్లే పగిలిపోయింది. ఆ బొమ్మను చూస్తూ ఫోటోలు తీస్తుంటే నా చేయి తగిలి కింద పడి పగిలిపోయింది. డాడీ, మీకు తెలుసు కదా విజయ్ ఇప్పటికే ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడో. ఇప్పుడు మీరు కూడా నా లైఫ్ లోకి ఇలాంటి కొత్త సమస్యలు తీసుకొస్తున్నారు. కానీ మిథున, సరే ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పండి, కొన్ని అక్కడికి వస్తాను. చార్మినార్ రోడ్, భాగ్యనగర్. సరే అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తున్నాను. మిథున ఇప్పుడు ఒక పెద్ద సమస్యతో పోరాడాలి. దీని నుండి బయటపడడం ఆమెకు అంత సులభం కాదు. నిజానికి మిథున ఫాదర్ అనిల్ సిటీలోనే బాగా డబ్బున్న ఫ్యామిలీస్లో ఒకరైన వజ్రపాటి కుటుంబంలో పుట్టాడు.
కానీ తన తల్లి గాయత్రీదేవికి మొదటి నుండి మిథున విజయల పెళ్లి అస్సలు ఇష్టం లేదు. 3 ఏళ్ల క్రితం మిథున తాతయ్య వజ్రపాటి హరినారాయణ పుష్కర్లో విజయ్ను కలిశారు. విజయ్ను చూడగానే గుర్తుపట్టిన ఆయన వెంటనే తనకి ఎంతో ఇష్టమైన మనవరాలు మిథున కోసం అతన్ని భర్తగా ఎంపిక చేసుకున్నారు. మిథున తన తాతయ్యను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది. ఆయన మాటను ఎప్పుడూ కాదనలేదు. కానీ పెళ్లైన కొద్ది కాలానికే హరినారాయణ కన్నుమూశారు. విజయ్ను మిథున కోసం ఎందుకు ఎంచుకున్నారు, అసలు విజయ్ గురించి ఆయనకు ఎలా తెలుసు అనే విషయాల్ని ఒక రహస్యంగానే ఉంచి ఆయన వెళ్లిపోయారు. ఆయన మరణం తర్వాత కుటుంబ బాధ్యతల్ని ఆయన భార్య మిథున నాయనమ్మ అయిన గాయత్రీదేవి తన చేతుల్లోకి తీసుకున్నారు. గాయత్రీదేవి తన కుటుంబ గౌరవం మరియు పేరు ప్రతిష్టల కోసం చాలా పట్టుదలగా ఉండేవారు. అదే సమయంలో తన కుటుంబానికి అంటుకున్న విజయ్ అనే మచ్చను ఆమె ఏమాత్రం సహించలేకపోయేవారు. అందుకే హరినారాయణ చనిపోయిన వెంటనే ఆమె అనిల్ మరియు అతని కుటుంబాన్ని వజ్రపాటి మ్యాన్షన్ నుండి బయటకు పంపించేసింది. మిథున ఈ షాక్ నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోయింది. తన కుటుంబ పరిస్థితిని ఎలా మార్చాలి అనే ఆలోచనే ఆమె బ్రెయిన్లో నిరంతరం తిరుగుతూ ఉండేది. ఈ రోజు మరోసారి ఆమె ముందు ఒక పెద్ద ఆపద వచ్చి పడింది. ఆమె వెంటనే తన తల్లి రత్నప్రభతో కలిసి భాగ్యనగర్కు బయలుదేరింది. డాడ్, మీరు బానే ఉన్నారు కదా? అసలు ఇదంతా ఎలా జరిగింది? మీరిద్దరూ ఇంత కాస్ట్లీ షాప్ లో ఏం చేస్తున్నారు? అది యాక్చువల్లీ మేము ఇటు నుండి వెళ్తుంటే మీ నాన్నకు ఇక్కడున్న బొమ్మల్ని చూడాలనిపించింది, అందుకే లోపలికి వచ్చాం. ఇక నువ్వు ఎప్పటిలాగే ఈ పనిని సరిగ్గా చేయలేకపోయావు. అనిల్కి ఆ బొమ్మ చూడాలనిపిస్తే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. కానీ అత్తయ్య, నేనేం చేశాను? నేను మామయ్యకి ముందే చెప్పాను, కానీ ఆయన చెప్పారు, నువ్వు చేశావు. ఎప్పటి నుండి నువ్వు ఇంతలా మాట వింటున్నావు? మామ్, ఈ మాటలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. ప్రెజెంట్ ఏది ఇంపార్టెంటో దాని గురించి ఆలోచించాలి. అసలు ఈ 30 లక్షలు ఎక్కడి నుండి వస్తాయి? అదే నాకు కోపం వస్తుంది. మా మామగారు మా కోసం ఎలాంటి ఆస్తిపాస్తులు వదిలి వెళ్ళలేదు సరికదా, ఈ దరిద్రాన్ని మా మెడకు కట్టేసి వెళ్లారు. ఏంటి మామ్ ఇది? మరి ఆ బొమ్మ కోసం నేను నా ఇల్లు కారు అమ్ముకొని రోడ్డు మీదకి రావాలా? అయినా అవి అమ్మినా కూడా అంత డబ్బు రాదు. అందరూ ఆ సమస్యకు పరిష్కారం ఆలోచిస్తున్నారు. టైం గడిచిపోతుంది. మరోవైపు మేనేజర్ కన్ను అనిల్ మీదే ఉంది. డబ్బు వస్తుందన్న ఆశ వదులుకున్న మేనేజర్ అప్పటికే కమిషనర్కి ఇన్ఫర్మేషన్ అందించి 3 గంటల టైం ఎప్పుడైపోతుందా అని వెయిట్ చేస్తున్నాడు. డాడ్, నేను నాయనమ్మని హెల్ప్ అడిగి చూడనా? ఆ మనీ నేను మెల్లమెల్లగా తిరిగి చేస్తాను. కానీ మిథున, నాయనమ్మ నీకు హెల్ప్ చేయదు. ఎందుకు చేయదో కూడా నీకు తెలుసు కదా. కానీ మామ్, ఒకసారి అడిగితే తప్పే ఉంది. నేను కాల్ చేస్తాను. మిథున మరుక్షణమే తన నాయనమ్మ గాయత్రీదేవికి కాల్ చేసింది. కానీ ఆమె ఫోన్ ఎత్తుతుందో లేదో అని మిథునకు భయం వేసింది. హలో నాయనమ్మ, నేను మిథునని. నాకు తెలుసు, నీ నెంబర్ ఉంది. చెప్పు, ఏం పని? మిథున చెప్పేదంతా గాయత్రీదేవి చాలా శ్రద్ధగా వింది. సరే, నేను నీకు మనీ ఇస్తాను, కానీ నాదొక కండిషన్. కండిషనా? ఏం కండిషన్? మన ఫ్యామిలీ త్వరలోనే సిటీలోని అతిపెద్ద కంపెనీ అయిన రేడియంట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్తో కలిసి పనిచేయబోతోంది. నీకు నా మీద రవ్వంత గౌరవం ఉన్నా లేదా నన్ను నీ నాయనమ్మగా భావిస్తున్నా, ఇప్పుడే ఈ క్షణమే నువ్వు విజయ్కి విడాకులిచ్చాయి. రేడియంట్ గ్రూప్ వారసుడు విరాజ్ ఆనంద్ని పెళ్లి చేసుకో. నాయనమ్మ, మీరు ఇలా ఎలా అంటారు? అసలు ఇందులో విజయ్ తప్పేమీ లేదు. చూడు, నాకవన్నీ అనవసరం. నా కండిషన్కి నువ్వు ఒప్పుకుంటేనే నేను నీకు హెల్ప్ చేస్తాను. నాయనమ్మ, నాన్న మీ కొడుకు కదా. మీ సొంత కొడుకు విషయంలో ఇంత కఠినంగా ఉంటారా? ఈరోజు అనిల్ పడుతున్న ఈ కష్టాలన్నిటికీ కారణం నీ పెళ్ళే. అందుకే నా కండిషన్కు ఒప్పుకుంటేనే నేను నీకు మనీ ఇస్తాను. నాయనమ్మ, నేను నాయనమ్మ మాటలు విన్న మిథునకి ఏ దారి కనిపించడం లేదు. మిథున, ప్లీజ్ డోంట్ వరీ, నేనేదో ఒకటి చేస్తాను. నువ్వేం చేస్తావు? బయటికెళ్ళి ఇంత అమౌంట్ అడుక్కొని వస్తావా? మిథున, నా మాట విను. నువ్వు ఈ రోజే వీడికి డైవర్స్ ఇచ్చాయి. వీడు నీ జీవితం నుండి వెళ్ళిపోతేనే నాయనమ్మ మళ్ళీ మనల్ని గౌరవంగా ఇంట్లోకి రాణిస్తుంది. అయినా విరాజ్ నీ ఫ్రెండే కదా, నీ గురించి అతనికి బాగా తెలుసు. అతను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాడని నాకు నమ్మకం ఉంది. వాళ్ళ నాన్న చాలా రిచ్. కమాన్ మిథున.
రత్నప్రభకి ఇప్పుడు విజయ్ తప్ప మరో దారి కనిపించడం లేదు. కానీ విరాజ్ చాలా దుర్మార్గుడు. అది మిథునకి బాగా తెలుసు. నిజానికి విరాజ్ రేడియట్ గ్రూప్ చైర్మన్ రాజశేఖర్ ఏకైక కుమారుడు. అతను చిన్నప్పటి నుండి తిరుగుబోతూ విలాసాలకు అలవాటు పడిన వ్యక్తి. అమ్మాయిలే అతని బలహీనత. అందుకే ప్రతి 3-4 రోజులకి ఒక కొత్త అమ్మాయి అతని వలలో పడి బలి కావాల్సిందే. అతనిపై ఎన్నో కేసులు కూడా ఉన్నాయి. కానీ రాజశేఖర్ అధికారం మరియు డబ్బు ముందు ఏ పోలీస్ అధికారి ఆటలు సాగలేదు. విరాజ్ గతంలో చాలాసార్లు మిథునని కూడా తన వలలో వేసుకోవాలని ప్రయత్నించాడు. కాలేజ్ రోజుల్లోనూ ఆమె వెంటపడేవాడు. కానీ మిథున అతన్ని అస్సలు పట్టించుకునేది కాదు. విరాజ్ పేరు వినగానే ఒక్కసారిగా కోపంతో రగిలిపోయాడు. కానీ ఇప్పుడు అతని మాట వినే స్థితిలో ఎవరూ లేరు. అతను వెంటనే తన ఫోన్ తీసుకుని షాపు నుండి బయటకు వెళ్ళిపోయాడు. షాప్ బయటకు రాగానే అతను మొబైల్లో ఒక నంబర్ డయల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతున్న కొద్దీ అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. మనోహర్, ఎలా ఉన్నారు మనోహర్ గారు? విజయ్ ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి మరెవరో కాదు, అతని తండ్రి రఘువేంద్ర శక్తి వద్ద లాయర్గా పనిచేసే మనోహర్. వీరు శక్తి రాజవంశానికి చెందినవారు. విజయ్ తన చిన్నతనం అంతా శక్తి ప్యాలెస్లోనే గడిపాడు. అతను రాజకుటుంబంలో పుట్టాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ విజయ్ పెరుగుతున్న కొద్దీ బయట ప్రపంచాన్ని చూడాలనే ఆసక్తి అతనిలో పెరిగింది. అతనికి విలాసవంతమైన రాజజీవితాన్ని గడిపి విసుగు చెందింది. ఒకరోజు రఘువేంద్ర శక్తి విజయ్ పెళ్లిని తన ప్రాణ స్నేహితుడి కూతురు అతిథితో నిశ్చయించారు. అతిథి విజయ్కు చిన్నప్పటి నుండి ఫ్రెండ్ అయినప్పటికీ విజయ్ ఆమెను ఇష్టపడలేదు. కానీ అతని కుటుంబం అతని మాట వినడానికి సిద్ధంగా లేదు. అందుకే పెళ్లి రోజున విజయ్ పెళ్లి మండపం నుంచి పారిపోయాడు. విజయ్ పారిపోయి 4 ఏళ్లు గడిచిన శక్తి ప్యాలెస్ లో ఆ పెళ్లి మండపం నేటికి అలాగే అలంకరించి ఉంది. ఈ నెల తర్వాత మీతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని చాలా మిస్ అయ్యాము చిన్నబాబు. మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి ఈ రాజభవనం వెలవెలబోతోంది. మనోహర్ గారు, నేను ప్రాబ్లమ్స్లో ఉన్నాను. నాకు హెల్ప్ కావాలి. మీరు ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నారో నాకు తెలుసు చిన్నబాబు. ఈ లాయర్ మీరు ఏ టైంలో ఎక్కడ ఉంటారో కూడా తెలుసుకోగలడు. మీరు ఏ ఫ్యామిలీలో ఇల్లరికి అల్లుడిగా ఉంటున్నారో, మీ అత్త, మీ మామ, ఇంకా మీ వైఫ్, వీరి అందరి గురించి నాకు అన్నీ తెలుసు. విజయ్ గత 4 ఏళ్లుగా తన ఫ్యామిలీకి, ఇంద్రగిరికి దూరంగా పారిపోతూ వస్తున్నాడు. కానీ అతని తండ్రి మాత్రం అతని ప్రతి కదలికపై నిఘా పెట్టారు. సరే, నాకు అర్జెంటుగా 30 లక్షలు కావాలి. వీలైనంత త్వరగా కావాలి. మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఒక రాజకుమారుడై ఉండి వేరే వాళ్ళ ఇంట్లో పనులు చేస్తున్నారు. ఎంగిలి గిన్నెలు కడుగుతున్నారు. ఆ శక్తి ప్యాలెస్ వారసుడు ఇలానా? మనోహర్ గారు, నాకు ఈ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడాలని లేదు. నేను అడిగింది ఒక్కటే, మీరు నాకు హెల్ప్ చేస్తారా లేదా? 30 లక్షలు ఇవ్వడం మాకు పెద్ద విషయం కాదు. నేను ఇస్తాను. కానీ పెద్ద ఆయన పెట్టిన కండిషన్కు ఒప్పుకుంటేనే. ఏంటా కండిషన్? మీరు అతిథిని పెళ్లి చేసుకోవాలి. మనోహర్ గారు, నాకు ఇప్పటికే పెళ్ళయింది. నేను మళ్ళీ అతిథిని ఎలా పెళ్లి చేసుకుంటాను? ఇట్స్ ఇంపాసిబుల్. పెద్ద ఆయన మీ పెళ్లిని అసలు పెళ్లిగానే అనుకోవడం లేదు. మీరు శక్తి ప్యాలెస్ వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది. ఈ మనోహర్ తన ఓనర్ మాటకు వ్యతిరేకంగా వెళ్ళలేడు. మీకు మనీ కావాలంటే మీరు మీ వైఫ్కి డైవర్స్ ఇచ్చేయి. ఆ అతిథిని పెళ్లి చేసుకోవాల్సిందే. విజయ్ ఆ కండిషన్కు ఒప్పుకోకూడదు అనుకున్నాడు. కానీ అతనికి మిథున ముఖం గుర్తుకొచ్చింది. తన తండ్రిని కాపాడుకోవడానికి ఆమె విరాజ్ లాంటి దుర్మార్గుడి హెల్ప్ తీసుకోవడానికి వెళుతోంది. తన వైఫ్ను కాపాడుకోవడానికి విజయ్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. నాకోకే, కానీ నాకు 1 ఇయర్ టైం కావాలి. 1 ఇయర్ తర్వాత నేనే మిథునని వదిలేస్తాను. అప్పుడు పెద్ద ఆయన ఎవరిని చెప్తే వారిని పెళ్లి చేసుకుంటాను. 4 ఏళ్లు ఎదురు చూశాం. మరో ఏడాది పెద్ద విషయం కాదు చిన్నబాబు. ఈ వార్త వింటే పెద్ద ఆయన కూడా సంతోషిస్తారు. కానీ నాదొక కండిషన్. ఈ 30 లక్షలతో పాటు నాకు ఇంకొకటి కూడా కావాలి.
నాకు రేడియంట్ గ్రూప్ కావాలి. రేడియట్ గ్రూపా? కానీ ఎందుకు? అదంతా నేను మీకు తర్వాత చెప్తాను. చిన్నబాబు, మీరు ఇప్పుడే చెప్పడం బెటర్. ఎందుకంటే ఈ మనోహర్ ప్రస్తుతం ఆ రేడియట్ గ్రూప్ ఆఫీస్ బయటే ఉన్నాడు. ఏంటి, మీరు రేడియంట్ గ్రూప్ బయట ఉన్నారా? అవును చిన్నబాబు, ఇక్కడ మాకు పనులు ఉంటూనే ఉంటాయి. మీరు ఇక్కడికి వచ్చేయండి. ఈ లోపు నేను రేడియట్ గ్రూప్ని కొనే డీల్ ప్రాసెస్ మొదలు పెడతాను. సరే మనోహర్ గారు, నేను ఇప్పుడే వస్తున్నా. మనోహర్ పనితీరు విజయ్కు బాగా తెలుసు. ఆయన మాటకు తిరుగులేదు. ఆయన ముందు ఎంతటి వారైనా నోరు మూసుకోవాల్సిందే. మరోవైపు రత్నప్రభ ఇంకా మిథునని విరాజ్ దగ్గరకు వెళ్ళమని బలవంతం చేస్తోంది. నేను త్వరగా వెళ్ళి చెక్ తీసుకురావాలి. అప్పుడే నేను మిథునని ఆ విరాజ్ దగ్గరకు వెళ్లకుండా ఆపగలను. అరే భయ్యా, ఆపండి ఆపండి, నేను చెప్తాను. పదండి, త్వరగా తీసుకెళ్ళండి. విజయ్ను చూడగానే మనోహర్ కళ్ళు చెమర్చాయి. భయ్యా, ఆపండి 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 ఆపండి. గత 4 ఏళ్లుగా ప్రపంచం ఏ విజయ్నైతే ఒక సాధారణ మనిషిగా భావిస్తోందో అతని అసలు నిజం మనోహర్కి మాత్రమే తెలుసు. రేడియట్ గ్రూప్ లాంటి 10 కంపెనీల్ని రెప్పపాటులో కొనేయగల ఆస్తి నేటికి విజయ్ సొంతం. మనోహర్ గారు, కంపెనీ కొనే ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయా? మీ ఫోన్ రాగానే నేను అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాను చిన్నబాబు. కేవలం మీరు సంతకం చేయడమే ఆలస్యం. గుడ్. మీరు నా కోసం ఇంకొక పని చేయాలి. ఈ కంపెనీ చైర్మన్ రాజశేఖర్, అతనికి ఒక రూట్ సన్ ఉన్నాడు. వాడి పేరు విరాజ్ ఆనంద్. రాజశేఖర్ కనుసైగ లేకుండా ఈ కంపెనీలో ఆకు కూడా కదలదని విన్నాను. అది అక్షరాల నిజం చిన్నబాబు. రాజశేఖర్ ఇప్పటి వరకు చాలానే చేశాడని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు అతనికి రెస్ట్ అవసరం. ఈ కంపెనీ నుండి నేరుగా అతన్ని జైలుకు పంపే ఏర్పాట్లు చేయండి. ఇప్పుడు ఈ కంపెనీ అధికారాలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. మీరు ఏదనుకుంటే అది చెయ్యొచ్చు. కావాలంటే మీరే చైర్మన్ పదవిని చేపట్టవచ్చు. లేదు మనోహర్, నాకు చైర్మన్ పదవద్దు. ఒక విషయం చెప్పండి, ఈ కంపెనీ వైస్ చైర్మన్ ఎవరు? అభినవ్ మిత్రా. అయితే అభినవ్ మిత్రకి కాల్ చేసి చెప్పండి ఈ కంపెనీకి కొత్త చైర్మన్ ఆయనే అని. మనోహర్ను చూసి వారి దారిని అడ్డుకునే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. విజయ్ కళ్ళలో ఒక వింత మెరుపు కనిపిస్తోంది. కానీ మరోవైపు మిథున టెన్షన్ పడుతూనే ఉంది. విరాజ్ను హెల్ప్ అడగడం తప్ప ఆమెకు మరో దారి కనిపించడం లేదు. ఇంతలో విజయ్ మరియు మనోహర్ లోపలికి వెళ్లడం చూసి 32 ఏళ్ల ఒక లేడీ వారిని క్యాబిన్ బయటే అడ్డుకుంది. మీరిద్దరూ లోపలికి ఎలా వచ్చారు? అది ఎవరిని అడగకుండా. ఈమె రాజశేఖర్ పర్సనల్ సెక్రటరీ షాల్ని. ఈమెకు మనోహర్ గురించి తెలీదు. చైర్మన్ మిస్టర్ మిత్రను కలవడానికి వచ్చాం. మిస్టర్ అభినవ్ మిత్రా, ఈ కంపెనీ వైస్ చైర్మన్. ఆయన మీలాంటి సేల్స్ మెన్లను అపాయింట్మెంట్ లేకుండా కలవరు. ఇక్కడి నుండి వెళ్ళండి, లేదంటే సెక్యూరిటీని పిలుస్తాను. విజయ్ ఏదో చెప్పబోతుంటే అతని ఫోన్కు మిథున నుండి కాల్ వచ్చింది. కానీ బ్యాటరీ లో ఉండడం వల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఈయనే శక్తి కింగ్డమ్. మనోహర్ గారు, నాకు లేట్ అవుతోంది. ప్లీజ్ మిత్రని పిలవండి. హలో. అభినవ్ మిత్రకు మనోహర్ గురించి బాగా తెలుసు. ఆయన వెంటనే తన వర్క్ పక్కన పెట్టి క్యాబిన్ నుండి బయటకొచ్చారు. చూడండి, మీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నా. మిస్ శాలిని, గెస్ట్లతో మాట్లాడే పద్ధతి ఇదేనా? సారీ సార్, కానీ షటప్. నీ బిహేవియర్ వల్ల నిన్ను కంపెనీ నుండి తీసేస్తున్నా. ఆఫీసులో శాలిని ఇలా ఇన్సల్ట్గా ఫీల్ అవ్వడం ఫస్ట్ టైం. ఆమె వెంటనే రాజశేఖర్కు ఫోన్ చేసి విషయం చెప్పింది. మరోవైపు విజయ్ పేపర్ సైన్ చేస్తుండగా టైం చూశాడు. అప్పటికే 4 అయింది. అతని దగ్గర కేవలం 2 గంటల టైమే ఉంది. అతను బయటకు వెళుతుంటే కోపంగా వస్తున్న రాజశేఖర్ ఎదురయ్యాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? అభినవ్, నిన్ను నువ్వు చైర్మన్ అని చెప్పుకోవడానికి నీకు ఎంత ధైర్యం? శాలిని ఫైర్ చేస్తావా? ఎంత ధైర్యం నీకు? మాట్లాడు. మిస్టర్ అభినవ్కు ఆ పవర్ నేనిచ్చాను. ఈ రోజు నుండి ఆయన ఈ కంపెనీ చైర్మన్. అవునా?
అసలు నువ్వెవరు? ఈ కంపెనీకి నీకు సంబంధం ఏంటి? నా పేరు మనోహర్, శక్తి కింగ్డమ్కి అడ్వకేట్ని. ఆ పేరు వినగానే రాజశేఖర్ కాళ్ల కింద భూమి కంపించింది. మిస్టర్ మనోహర్, మీరు నాకు ముందుగా చెప్పలేదు. మీరు ఇన్ఫార్మ్ చేసి ఉంటే బాగుండేది. పదండి, నా క్యాబిన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. మిస్టర్ రాజశేఖర్, ఇంకా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఈ కంపెనీ ముసుగులో మీరు చేస్తున్న దారుణాల గురించి మాకు బాగా తెలుసు. అప్పుడు విజయ్ అతని చేతిలో ఒక డాక్యుమెంట్ పెట్టాడు. అందులో కంపెనీ కొత్త ఓనర్ విజయ్ అని స్పష్టంగా రాసి ఉంది. మనోహర్ గారు, మిస్టర్ మిత్రా, నేను మీతో మాట్లాడాలి. లోపలికి రండి. క్యాబిన్ లోపలికి రాగానే విజయ్ వాచ్లో టైం చూసుకున్నాడు. సమయం గడిచిపోతున్న కొద్దీ అతని మనసులో మిథున మరియు ఆమె కుటుంబం పట్ల ఆందోళన పెరిగిపోతోంది. మిస్టర్ అభినవ్, ఈ రోజు నుండి ఈ కంపెనీకి మీరే చైర్మన్. ఈ కంపెనీకి సంబంధించిన అన్ని నిర్ణయాలు మీరే తీసుకోవాలి. నేను పూర్తి లాయల్గా పనిచేస్తాను సార్. మీకు కంప్లైంట్ చేసే అవకాశం ఇవ్వను. గుడ్. అలాగే రాజశేఖర్ మరియు విరాజ్ ఆనంద్ల అక్రమాల చిట్టా నాకు కావాలి. వాళ్ళు చాలా మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశారు. వారు జైలుకు వెళ్లే టైం వచ్చింది. మీరు టెన్షన్ పడకండి సార్. వాళ్ళ దారుణాలకు సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. వారికి ఎవరో ఒకరు ఖచ్చితంగా గుణపాఠం చెబుతారని నాకు తెలుసు. నేను ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను సార్. ఈ రోజు అవన్నీ మీకు ఇస్తాను. వెరీ నైస్. మనోహర్ గారు, నాకు లేట్ అవుతుంది. ఆ చెక్ ఇలా ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇంతలో మనోహర్ ఫోన్కు బయట ఉన్న బాడీగార్డ్ నుండి కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే మనోహర్ ఆశ్చర్యంగా విజయ్ వైపు చూశాడు. అసలు విజయ్ ఈ చిక్కుముడిని ఎలా విప్పుతాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఏంటి? చిన్నబాబు, మిథున ఇప్పుడే విరాజ్ ఆనంద్ రూమ్కి వెళ్ళింది. విరాజ్ తన క్యాబిన్కి మిథునని ఎందుకు పిలిచాడో విజయ్కు బాగా తెలుసు. అతని క్యాబిన్లో ఒక డ్రగ్ ఉంటుంది. దాన్ని అతను ప్రతి అమ్మాయిపై ఉపయోగించి వారిని లొంగదీసుకునేవాడు. ఆఫీసులో చాలా మందికి ఈ నిజం తెలుసు. కానీ ఎవరూ విరాజ్ మరియు రాజశేఖర్లకు భయపడి నోరు మెదిపేవారు కాదు. కానీ ఈరోజు విరాజ్ కంపెనీ కొత్త ఓనర్ విజయ్ కోపానికి బలి కాబోతున్నాడు. కమెన్. మనోహర్ మాట వినగానే విజయ్ చెక్కు తీసుకుని విరాజ్ క్యాబిన్ వైపు వెళ్ళాడు. మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. చిన్నబాబు ఈ విషయాన్ని డీల్ చేస్తాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, చిన్నబాబు అసలు ఐడెంటిటీ ఎవరికీ తెలియకూడదు. ఓకే మనోహర్. మిథున, కమ్ ఆన్, ఇలా రావాల్సిందే కదా. మిథున విరాజ్ క్యాబిన్లోకి రాగానే జరిగిందంతా చెప్పింది. అటు విజయ్ కళ్ళల్లో కోపం అంతకంతకు పెరుగుతోంది. మిథున, ఇంత పెద్ద విషయం జరిగితే నాకు ఇప్పుడా చెప్పేది? ఇవన్నీ నువ్వు నాకు ముందే చెప్పాల్సింది. సరే, డ్రింక్ తీసుకో. వద్దు విరాజ్, నేను డ్రింక్ చేయను. అదేంటి, నువ్వు ఇక్కడి దాకా వచ్చావు, ఒక డ్రింక్ అయినా తీసుకోవాలి. లేదు విరాజ్, నేను మనీ తీసుకుని త్వరగా షాప్కి వెళ్ళాలి. ఓ అవును, మీ డాడీ నీకోసం వెయిట్ చేస్తుంటారు కదా. నేను ఇప్పుడే నీకు చెక్ ఇస్తాను. వెయిట్ ఎ మినిట్. నువ్వు డ్రింక్ తీసుకోకపోతే నాకు చాలా అవమానంగా ఉంటుంది. థ్యాంక్స్ విరాజ్, కానీ నేను తాగను. నేను నీ మనీ వీలైనంత త్వరగా తిరిగిచ్చేస్తాను. నేను మనీని అంతగా పట్టించుకోను. విరాజ్ మెల్లగా మిథునకు దగ్గరగా రాసాగాడు. అతని కళ్ళల్లో దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. నీకు తెలుసా మిథున, మీ నాన్న ఈరోజు జైలుకు వెళ్లకుండా ఎవరూ ఆపలేరు, ఒక్క నేను తప్ప. కమాన్, ఒక్క డ్రింక్ అంతే. డ్రింక్ తీసుకో.
చెక్కు పట్టుకొని వెళ్ళు. దీని గురించి ఇంత ఆలోచించడం దేనికి? విరాజ్, డ్రింక్ చేసిన తర్వాత నువ్వు ఖచ్చితంగా చెక్ ఇస్తావు కదా? ఆఫ్ కోర్స్. ఈ మనీ నాకు పెద్ద లెక్క కాదు. అతను మనసులో మిథునతో ఈ రాత్రి గడపాలని ప్లాన్ చేసుకున్నాడు. మిథునకు మరో దారి లేదు. కానీ గ్లాస్ తీసుకొని ఆమె తాగబోయే లోపు ఆమెకు డోర్ సౌండ్ గట్టిగా వినిపించింది. మిథున చేతిలో డ్రింక్ గ్లాస్ చూడగానే విజయ్ కోపంతో విరాజ్ వైపు చూశాడు. ఎవడ్రా నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? విజయ్, విజయ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను కనుక ఇక్కడికి రాకపోయి ఉంటే వీడిని నేను చేసేవాడో నీకు తెలీదు. విజయ్, నువ్వు అలా ఎలా ఆలోచిస్తున్నావు? నేను విరాజ్ ని హెల్ప్ అడగడానికి వచ్చాను. వీడెంత నీచుడో నీకు తెలీదు. ఓ హలో, ఈ కాపు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుసా? విరాజ్ ఇతను నా హస్బెండ్. ఓహో, అయితే ఇతనే నా పనికి మాలిన ఇంటి అల్లుడు. మిథున, వీడికి చెప్పు ఇప్పుడే నా కాళ్ళ మీద పడి సారీ చెప్పమని, లేదంటే ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటకు వెళ్ళడు. ఇక ఈ చెక్కు గురించి నువ్వు మర్చిపో మిథున. నీకు తెలుసా, 3 ఏళ్ల క్రితం నీలాగే ఒకడు నా క్యాబిన్లోకి రావడానికి ప్రయత్నించాడు. అతని ఫ్యామిలీ అతని బాడీ కోసం ఇప్పటికీ వెతుకుతూనే ఉంది. విజయ్, విజయ్, ప్లీజ్ విరాజ్ కి సారీ చెప్పేయ్. వీడికా సారీ చెప్పాలా? వీడి మాటలకు మనం భయపడాల్సిన అవసరం లేదు. వీడివన్నీ ఉత్త గాలి బెదిరింపులు. వీడు మొరిగే కుక్కే కానీ కరవడు. కుక్కన పైసాకు పనికిరాని ఇల్లరిక అల్లుడివి. ఇప్పుడు చూడు ఈ కుక్క ఏం చేస్తుందో. నీ బతుకుని కుక్కలు చించిన విస్తరి చేయకపోతే నా పేరు విరాజే కాదురా. విజయ్, హలో ఇన్స్పెక్టర్ శివ, నేను విరాజ్ ఆనంద్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఇక్కడికి రండి. ఒకడి తోలు తీయాలి. మిథున, ఈ చెక్కు విషయం ఇక మర్చిపో. వీడు ఈరోజు జైలుకు వెళ్ళడం ఖాయం. విరాజ్, విరాజ్, నేను విజయ్ తరపున సారీ చెప్తున్నా, ప్లీజ్. లేదు మిథున, వీడిని జైలుకు వెళ్లకుండా ఎవరూ ఆపలేరు. వాడు వెళ్ళిపోయాక నువ్వు నా దాని అవుతావు. విజయ్, ఏం చేస్తున్నావు నువ్వు? అతను ఎవరో తెలుసా? నువ్వైపోయావురా. ఈ చెంప దెబ్బకి రియాక్షన్ చూదువు గాని. డాడీ, ఈ కుక్క నీ కొడుకుని కొట్టాడు. తన తండ్రి దీనస్థితిని చూసి విరాజ్ కళ్ళు తేలేశాడు. అతను విషయం అర్థం చేసుకునే లోపే పోలీసులు అతనికి బేడీలు వేసి మోకాళ్లపై కింద కూర్చోబెట్టారు. ఇన్స్పెక్టర్, నీకు పిచ్చి పట్టిందా? మిస్టర్ విరాజ్ ఆనంద్ ప్రజలను దోచుకోవటం, మోసం చేయడంతో పాటు ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసినందుకు నిన్ను మీ నాన్నని అరెస్ట్ చేస్తున్నా. డాడీ, ఇతనేం మాట్లాడుతున్నాడు? రాజశేఖర్ ముఖం చూస్తుంటే పరిస్థితి అర్థమైపోయింది. మిథునకి మాత్రం ఏమీ అర్థం కావడం లేదు. ఇన్స్పెక్టర్, వీడు నా వైఫ్కు ఈ డ్రింక్ తాగించడానికి ప్రయత్నించాడు. ఇందులో ఏదో డ్రగ్ కలిపాడు. ప్లీజ్ చెక్ చేయండి. అది వినగానే ఇన్స్పెక్టర్ తన హ్యాండ్ కర్చీఫ్తో ఆ డ్రింక్ను చెక్ చేశాడు. కర్చీఫ్ తీసి డ్రింక్ గ్లాసులో ముంచాడు. కొద్దిసేపటికి ఆ హ్యాండ్ కర్చీఫ్ రంగు ముదురు నీలం రంగులోకి మారడంతో అందరూ షాక్ అయ్యారు. మీరు చెప్పింది నిజమే మిస్టర్ విజయ్. ఈ డ్రింక్లో ట్రైజోలం అనే చాలా ప్రమాదకరమైన డ్రగ్ ఉంది. కానిస్టేబుల్, ఈ తండ్రి కొడుకులను ఆధారాలతో సహా తీసుకెళ్ళండి. జైల్లో తిండి తింటే కానీ వీరికి బుద్ధి రాదు. మీరు ఇలా ఎలా చేస్తారు? నేను ఇప్పుడే కమిషనర్తో మాట్లాడాలి. డ్రింక్లో డ్రగ్ ఉందన్న మాట వినగానే మిథున కాళ్ల కింద భూమి కంపించింది. ఈ రోజుతో విరాజ్ దారుణాలకు ముగింపు పడింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.